హరి ఓం. శ్రీ గురుభ్యో నమ. శ్రీమాత్రే నమ. శ్రీ మహాగణాధిపతయే నమ. నిర్గుణం నిరంజనం నిత్యమమలం పరం తేజం నిర్వికారం నిర్వికల్పం నిర్విశేషం నిత్యముక్తం మహావాక్యార్థలక్ష్యం మహాబిందోపరిస్థితం మహదహంకారనాశం మహదానందరూపం ఏకమేవం ఏకమనంతం ఏకైకమద్వితీయం ఏకోహం ఏకమాత్మానం స్వచ్ఛప్రకాశమేకైకం తత్వాతీతం జ్ఞానవృద్ధం సర్వావగుణభంజకం సంసారార్ణవతారకం సద్గురుం తం నమామ్యహం. సింహవాహినీం మహాసింహాసనస్యోపరి స్థితాం ఇక్షుకోదండపాశాంకుశపుష్పబాణశోభినీం కరుణామృతరసప్రవాహశోభితలోచనత్రయీం స్మరామి తుర్యాతీతాం మాయాచక్రవాసినీం చ బైందవీం. ఆదౌ వందే గురునాథం శ్రీమన్మహాభైరవాఖ్యం కలౌ సమారంభం గురుం పరశివానందనాథం అత్ర నాథం మహాగురుం యోగశాస్త్రప్రవర్తకం శ్రీచతుర్యుగనాథాస్తు వందే లోకాద్యభిగోప్తృం సర్వమంత్రాద్యః ప్రయోక్తృః సర్వవిద్యామహోదధిః సర్వౌఘాశ్చ తత్వసారः సర్వౌఘాశ్చ మూలరూపः అత్ర నాథः సదాశివः తదాద్యానందభైరవः సర్వత్ర సర్వసః వందేహమస్మద్గురుపర్యంతః. అనంత శ్రీ విభూషిత శివయతి మహాశాక్తకులాధీశ్వర శాక్తానంద పరమహంస పరమ పూజ్య శ్రీ 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 భైరవానంద మహాస్వామినే నమః. శాక్తం ధర్మం సనాతనం కర్తవ్యం పరిరక్షణం సత్యం తపః ధర్మం తపః కర్తవ్యం తపః వందే ఆచార్యం సనాతనం ధర్మరక్షకం. షోడశీ సత్సంగానికి నమస్కారం. ధారావాహికంగా జరుగుతున్నటువంటి షోడశీ సత్సంగంలో అంతర్భాగంగా ప్రయాణ కారణాల వల్ల క్రితం 2 సత్సంగాలలోనూ మనం దేవీ భాగవతాన్ని చర్చించుకోకుండా గురువు ఉపనిషత్తుని చర్చించుకోవడం జరిగింది. తిరిగి మళ్ళీ దేవీ భాగవతం మనం ఎంతవరకు చెప్పుకున్నామో అంతవరకు అక్కడి నుంచి తిరిగి మళ్ళీ మనం ముందరికి వెళదాం. పరమేశ్వరి యొక్క కళ, పరమేశ్వరి యొక్క తత్వాన్ని జీవులలో ఎలాగా పరమేశ్వరి పంచకృత్యాలు అనేటువంటి సృష్టి స్థితి సంహార తిరోధాన అనుగ్రహములు అనబడేటువంటి ఈ పంచకృత్యాల ద్వారా ఎలా చేస్తుంది అనేటువంటిది మనకి వ్యాసుల వారు దేవీ భాగవతంలో చూపిస్తారు. సృష్టిలో ఎన్నో కారణాల కోసం, సృష్టికి ఉపయోగపడేటువంటి ఎన్నో కారణాల కోసం ఎన్నో కార్యాలు ఈ రూపకల్పన పరమేశ్వరి కల్పించడం మనం చూసాం. ఉదాహరణకి భూమి ఎలా ఉండాలి, నదులు ఎలా ఉండాలి, వృక్షాలు ఎలా ఉండాలి, ఈ ప్రకృతి యొక్క లక్షణాలని తయారు చేయడంలో ప్రకృతి పరమేశ్వరి మనకి వృత్రాసుర సంహారం అనబడేటువంటి ఈ వృత్తాంతం ద్వారా ప్రకృతిలో చాలా ధర్మాలని, నదులు ఎలా ఉండాలి, చెట్లు ఎలా ఉండాలి, ఎక్కడైతే అక్కడ వినపబడుతుందో అక్కడి నుంచి తిరిగి మొదలవుతుంది అనేటువంటి వరం ఒక వృక్షానికి పరమేశ్వరి ఇచ్చింది. ఎందుకు ఇచ్చింది? ఇంద్రుని యొక్క పాపశేషం తీసుకోవడం ద్వారా. ఎలాంటి అశౌచమైనటువంటి పరిస్థితులైనా కానీ సరైనటువంటి సమయంలో కాలాన్ని బట్టి నదీ స్నానం కనుక ఆచరించినట్టయితే అత్యంత శుచి కలుగుతుంది అనేటువంటి వరము నదులకి ఇచ్చింది. మాతృస్వరూపాలకి ప్రతిరూపంగా ప్రతి స్త్రీమూర్తి కూడా పరమేశ్వరి యొక్క అంశ కలిగి ఉంటుందని మనకి అడుగడుగున స్త్రీల గురించినటువంటి ధర్మాలు, వారి యొక్క లక్షణాలలో మనకి గృహలక్ష్మి గృహే గృహే, లక్ష్మి ఎక్కడ ఉంటుందయ్యా అని అడిగితే గృహలక్ష్మి గృహే గృహే, ప్రతి గృహమునందు గృహలక్ష్మి స్వరూపంలో ఉంటుంది అని లక్ష్మి తనను తాను చెప్పుకుంది. అలాగే చైతన్య స్వరూపము ఎక్కడ ఎలా ఉంటుందో సప్తశతిలోను మిగిలినటువంటి చోట్ల కూడా ఎక్కడ
ఏ గృహంలో పరమేశ్వరి ఏ స్వరూపంలో స్త్రీమూర్తిగా మనకి మాతృమూర్తిగా దర్శనమిస్తోంది అనేటువంటిది స్త్రీ యొక్క జాతికి పరమేశ్వరి ఇచ్చినటువంటి ఒక వరం. ఎందుకు? ఇంద్రుని యొక్క పాప శేషాన్ని కొంతవారు తీసుకున్నారు. భూమి ప్రపంచంలో వచ్చేటువంటి అన్ని ప్రపంచంలో వచ్చేటువంటి అంత ఐశ్వర్యము కూడా మణి మాణిక్యాలు, తర్వాత నిధులు, నిక్షేపములు ఇవన్నీ కూడా మనకి భూమిలోంచే వస్తున్నాయి. సర్వార్థదాయిని అనేటువంటి పేరు భూమికి చెంది ఉంది. ఇలాగా సృష్టిలో ధర్మాలను నెలకొల్పడం కోసం పరమేశ్వరి ఎన్నో రకాలైనటువంటి కార్యకారణములు రెండూ తానుగా అయి మనం ఒక కథ విన్నాం. ఇంద్రుడు వృత్రాసురుడు యొక్క వృత్తాంతం. ఈ ఇంద్రవృత్రాసుర వృత్తాంతం ద్వారా ఎన్నో ధర్మాలు, ఎన్నో నియమాలు ప్రపంచానికి ఏర్పడ్డాయి. ఈ ఏర్పడేలా చేసినటువంటిది పరమేశ్వరి. ఇలాగా వ్యాసుల వారు దేవి భాగవతంలో స్వయంగా తనని తాను ప్రకటించుకోకపోయినా కొన్ని కొన్ని విషయాలలో, కొన్ని కొన్ని ఆఖ్యానాలలో తనని తాను ఒకానొక శక్తి స్వరూపంగా ప్రకటించుకున్న ప్రపంచానికి భగవతి చైతన్య స్వరూపము చిచ్చక్తి అనబడేటువంటి ఆ శక్తి ప్రపంచానికి, విశ్వానికి ఏ రకమైనటువంటి దోహదకారి అవుతోంది విశ్వము యొక్క మనుగడికి ముందరకి వెళ్ళడానికి. ఈ సర్గ అంటే మొదటి నుంచి వస్తున్నటువంటి కొన్ని యుగాల నుంచి, మహాయుగాల నుంచి, మన్వంతరాల నుంచి నడుస్తున్నటువంటి ఈ సృష్టిని కొనసాగించడానికి పరమేశ్వరి తనని తాను కొందరి యందు రాగ, కొందరి యందు ద్వేషముల ద్వారా, కొందరి యందు సత్వరజస్తమో గుణముల యొక్క భేదముల ద్వారా తనని తాను ప్రకటించుకుంటూ వారి ద్వారా ఈ మహత్కార్యాన్ని పరమేశ్వరి సాధిస్తోంది. ఇది మనం గుర్తించాలి. పైకి మనం చూసినట్టయితే ఇంద్రుడు వృత్రాసురుడిని చంపాడు. తద్వారా వచ్చినటువంటి పాపం నుంచి అతను ఎక్కడికో వెళ్ళి తామరతూడులో ఇరుక్కున్నాడు. అక్కడికి వెళ్ళి ఇరుక్కుని తపస్సు చేసాడు. ఎవరో కనుగొనలేకపోయాడు. ఇదంతా కూడా ముందర కనిపిస్తున్నటువంటి కథ. అయితే మనము ప్రత్యేకంగా శాక్తేయ మార్గానుయాయులైనటువంటి వారందరూ కూడా ఈ దేవీ భాగవతాన్ని ప్రత్యేకంగా ఇటువంటి ఆఖ్యానాలని మనం పరమేశ్వరి యొక్క స్వరూపాన్ని వెతుక్కుంటూ అడుగడుగున ఈ పరమేశ్వరి ఈ కథలో, ఈ లక్షణంలో, ఈ వ్యక్తి యందు, ఈ గుణములో ఏ రకంగా ఉంది అనేటువంటిది చూసినట్టయితే పరమేశ్వరి యొక్క స్వరూపం మనకి అర్థం అవుతుంది. తనని తానుగా వెల్లడిపరచడం, తనని తానుగా తెలియపరచడం పరమేశ్వరి చెయ్యకపోయినా మనము ఈ రకమైనటువంటి అన్వేషణ ద్వారా పరమేశ్వరిని తెలుసుకోవచ్చు. అలాగా మనకి అద్భుతమైనటువంటి ఈ ఆఖ్యానాన్ని వ్యాసుల వారు పరమేశ్వరి యొక్క పరమేశ్వరి యొక్క చిత్కళలు అన్నిటినీ కూడా పోగు చేసి ఇంకా ఎన్నో కథలు, ఎన్నో ఆఖ్యానాలను మనకి దేవి భాగవతంలో పొందుపరిచారు. ముందరికి వెళ్దాం. షష్ఠ స్కంధంలో ఉన్నాం. ఈ కథ విన్నాక జనమేజయుడికి ఆశ్చర్యము, భయము, అలాగే వింత, ఇలాగా ఎన్నో రకాలైనటువంటి పోకడలు కనిపించి విన్నటువంటి ఈ కథ మీరు కూడా, మనం అందరము కూడా ఈ వృత్రాసుర వృత్తాంతాన్ని జాగ్రత్తగా తిరిగి మళ్ళీ అందులో ఉన్నటువంటి రకరకాలైనటువంటి ఆఖ్యానాలని, కథలని, ఆ క్యారెక్టర్లని కనుక వాళ్ళు ఏ రకంగా వాళ్ళు అందులో ఆ ఆఖ్యానంలో ఉన్నారు, వారి ద్వారా ఏ రకమైనటువంటి పనులు జరిగాయి అనేటువంటి కథలని కనుక మనం తెలుసుకున్నట్టయితే మనకి ఎంతో విశేషమైనటువంటి, ఇలాగే జనమేజయుడికి కలిగినటువంటి ఆ ఇమోషన్స్ ఏవైతే ఉన్నాయో అవి మనకి కూడా కలుగుతాయి. పరమేశ్వరిని మనం అలా గుర్తించవచ్చు. అలాగా అయితే ఇన్ని యుగాలలోనూ, ఇంత కాలములోనూ కూడా పరమేశ్వరి ఏ రకమైనటువంటి మార్పులను తీసుకువస్తోంది అనేటువంటి ప్రశ్న జనమేజయుడు వ్యాసుల వారిని అడిగాడు. ఇలా చెప్తున్నారు. ఒక్కొక్కళ్ళు ఇంద్రుడైనటువంటి వాడు ఇంద్రుడు, దేవతలకి అధిపతి అయినటువంటి ముల్లోకాలకి కూడా
బాగోగులు చూడవలసినటువంటి పర్జన్య స్వరూపం అంటే అవసరం ఉన్నప్పుడు నీళ్లని వర్షించి, ఎక్కడైతే అగ్ని, ఎక్కడైతే వాయువు, మిగిలినటువంటి లోకపాలకులందరినీ కూడా నిర్దేశించేటువంటి ఇంద్రుడే. ఇలాగా కొన్ని సమయాల్లో అతను అలా ప్రవర్తించాడు. కొన్ని సమయాల్లో అతడు అత్యంత దేవతామూర్తిగా ఉన్నాడు. ఈ వైవిధ్యానికి కారణం ఏమిటి? ఇలా ఎందుకు ఉన్నారు? అసలు ఈ యుగాలు, తర్వాత ఈ కాలనియము పెట్టారు కదా! ఈ కాలనియమంలో జరుగుతున్నటువంటి మార్పులు ఏమిటి? సత్యయుగం అన్నారు, కృతయుగం అన్నారు, త్రేతాయుగం అన్నారు, ద్వాపర యుగం అన్నారు, కలియుగం అంటున్నారు. జనమేజయుడి కాలానికి ద్వాపర యుగం నడుస్తోంది. ద్వాపర యుగం చివరిలో ఉన్నారు. కలి యొక్క ప్రభావము, వ్యాసుల వారు అంటారు, కలి యొక్క ప్రభావము ఆల్రెడీ మీ నాన్నగారి మీద కలి యొక్క ప్రభావం కలిగింది. లేకపోతే యయాతి వంశస్థుడైనటువంటి అదే ధర్మరాజు యొక్క వంశస్థుడైనటువంటి మీ యొక్క నాన్నగారు గౌరవింపదగినటువంటి ఒక ఋషి మెడలోను చనిపోయినటువంటి సర్పాన్ని ఎందుకు వెయ్యాల్సినటువంటి క్రౌర్యం ఎలా వచ్చింది? రాజుకి రావలసినటువంటిది, రాజుకి ఉండవలసినటువంటిది క్షాత్రం. శత్రువులను ఎదుర్కొని తనని నమ్మినటువంటి ప్రజలని కాపాడేటువంటి క్షాత్రం కావాలి. కానీ ఒక బలహీనుడై, ఒక తన యొక్క యోగంలో తాను ఉన్నటువంటి ఒక యోగి, ఒక ఋషి గారు గౌరవనీయమైనటువంటి, వందనీయమైనటువంటి స్థితిలో ఉన్నటువంటి ఒక ఋషి గారి మీదని మెడలో పాము వెయ్యాలి అని అనిపించడమే కాలము యొక్క ప్రభావము. పరమేశ్వరి ఇది ఒక ఇంకా అత్యంత అమూల్యమైనటువంటి సూత్రం. పరమేశ్వరి లోకంలో జరిగేటువంటి మార్పులని కాలము ద్వారా నియంత్రించుచున్నది అనేటువంటి సూత్రాన్ని వ్యాసుడు వారు చెప్పారు. పరమేశ్వరుని గుర్తించడానికి మనకి వేరే ఏదీ లేదు. చాలా దగ్గరగా మనందరికీ కూడా ప్రతి గదిలోనూ గోడకి వేళ్లాడుతూ ఉన్నటువంటి లేదా చేతికున్నటువంటి వాచి పరమేశ్వరి యొక్క శక్తికి ఒక సూచన, పరమేశ్వరి యొక్క స్వరూపానికి ఒక సూచన. కాలము అనేటువంటి ఒక మాధ్యమం ద్వారా పరమేశ్వరి ఇన్ని రకాలైనటువంటి మార్పుల్ని తీసుకొస్తోంది. సత్యయుగము లేదా అదే కృతయుగములో ధర్మ పరాయణులై మాత్రమే ఉండేవారు ప్రజలు. కాకుండా కాలం యొక్క ప్రభావము చేత కొన్ని వందల సంవత్సరాలు గడిచి ఆ యుగము మారేక కొత్త యుగము వచ్చింది, త్రేతాయుగము అన్నారు. ఈ త్రేతాయుగంలో ధర్మ అర్థముల మీద ప్రజలు కాంక్షులై ఉంటారు. అంటే ధర్మ మార్గాన్ని అనువర్తించాలి, అర్థాన్ని కూడా, ధర్మాన్ని అనువర్తించాలి, మోక్షాన్ని అనువర్తించాలి అనేటువంటి ఆలోచనతో ఉంటారు. నాకు మోక్షం కావాలి అని. సత్యయుగంలో మోక్షకాములు కూడా లేరు అని చెప్పారు. కేవలము ధర్మాన్ని ఆచరించే వాళ్ళే. ఇలా ఉంది కనుక ఇది ఇలా చెయ్యాలి, కనుక ఇది ఈ ధర్మం, కనుక ఈ ధర్మం ప్రకారం ఈ ధర్మాన్ని ఆచరించాలి. వర్ణ ఆశ్రమము, ఏ వర్ణానికి ఉన్నటువంటి ధర్మాన్ని ఆ వర్ణాల వారు అలా ఆశ్రయించి ఆ ధర్మాన్ని పాటించేవారు. అది సత్యయుగంలో ఉన్నటువంటి లక్షణం. అలాగా రాముల వారి కాలానికి వచ్చేటప్పటికి, త్రేతాయుగానికి వచ్చేటప్పటికి ధర్మ మోక్షాల మీదకి గాలిమండింది. ప్రజలకి మోక్షేచ్ఛులై నేను మోక్షాన్ని అర్థించి నేను ఈ తపస్సు చేయుచున్నాను, నాకు ఇది కావాలి అనేటువంటి ఒక ప్రత్యేకమైనటువంటి కోరిక అనేటువంటిది మనకి రాముల వారి కాలంలో కనిపించింది. తర్వాత ద్వాపరానికి వచ్చేటప్పటికి ఇదంతా కూడా వ్యాసుల వారు జనమేజయుడికి చెప్తున్నారు. ద్వాపరానికి వచ్చేటప్పటికి ప్రజలలో మోక్షము ధర్మము కాకుండా అర్ధకాములై, ధర్మ అర్ధకాములై ప్రవర్తిస్తున్నారు. రాబోయేటువంటి కాలంలో, కలికాలంలో కలి యొక్క ప్రభావం ఎలా ఉంటుంది అంటే ధర్మ మోక్ష కాకుండా అర్ధకాములై ప్రపంచం నడుస్తుంది అని నిర్ణయించారు వ్యాసుల వారు. అప్పుడు పుట్టినటువంటి వారు చేసినటువంటి పుణ్యపాపాలని అనుసరించి తిరిగి ఇంకొక జీవిలో వారు ప్రవేశపెట్టబడి, పుణ్య ప్రారంధం అయితే పుణ్య ప్రారంధము,
పాప ప్రారంధం అయితే పాప ప్రారంధం, పాప కర్మ ఫలము పుణ్యకర్మ ఫలాన్ని అనుభవింపచేసేటువంటి లక్షణాలు కలిగి ఉన్నాయి. దేవతా ప్రకృతి, మానవ ప్రకృతి, రాక్షస ప్రకృతి అనేటువంటి ప్రకృతులలో తేడా ఉన్నట్టయితే వ్యాసుల వారు ఏమంటున్నారు? కలియుగంలో కలియుగంలో రాక్షసులు మానవుల యొక్క స్వరూపంగా జన్మిస్తున్నారు. వాళ్ళు ధర్మాన్ని వాళ్ళు వదలి అర్ధకాములై, అంటే నాకు ఇది కావాలి, నాకు ఇంత కావాలి, ఇది కావాలి, ఇంత కావాలి అనేటువంటి ఈ రెండు లక్షణాలు కలిగి వారు వారి యొక్క జీవనాన్ని కొనసాగిస్తున్నారు. ధర్మ మార్గము, మోక్ష మార్గముగా ఉన్నటువంటి రెండు మార్గాలని కూడా వారు పక్కన పెడుతున్నారు. ఇది వ్యాసులు వారు జనమేజయుడికి చెప్పినటువంటి విషయం. మరి ఇప్పుడున్నటువంటి పరిస్థితుల్లో మనకి తారణోపాయం ఏది అని జనమేజయుడు అడుగుతున్నాడు. జనమేజయుడు అడిగితే, పరమేశ్వరి కాలము యొక్క స్వరూపము ద్వారా, కాలము యొక్క మాధ్యమము ద్వారా ఇది చేస్తోంది కనుక, ఎక్కడ పరమేశ్వరి ఉంటుందో, ఎక్కడ పరమేశ్వరి యొక్క మార్గము చూపించేటువంటి వారు ఉంటారో వారిని ఆశ్రయించి ఉండడము ద్వారా నీకు అటు ధర్మానికి ఇటు మోక్షానికి దారి తెలుస్తుంది. ప్రత్యేకంగా ఈ కలికాలంలో మీరైనా ఒకసారి గుర్తించండి. ఈ రోజున్నటువంటి పరిస్థితుల్లో, ఈ రోజే ఉన్నటువంటి పరిస్థితులు, ఇంకా మనం మొదటి పాదంలో ఉన్నాం. కలియుగే ప్రథమ పాదే అన్నాం. 4,32,000 సంవత్సరాలలోనూ 4 భాగాలు చేస్తే అందులో మొదటి భాగంలో ఉన్నాం మనం. ఇంకా రానున్న భాగాలు ఎలా ఉంటాయి ఆలోచించుకోవడానికి భయంకరంగా ఉంటుంది. ఇటువంటి పరిస్థితుల్లో మనము ఏ రకమైనటువంటి ప్రోద్బలము, ఏ రకమైనటువంటి మన అనుయాయులు, ఏ రకమైనటువంటి సంఘము మనం ఉంచుకోవాలి అనేటువంటిది మనం ఆలోచించుకుని, వితర్కించుకుని, అవతల వారిని పరిశీలించి, పరీక్షించి ఉంచుకోవాల్సినటువంటి పరిస్థితి. ఎందుకు అంటే సరైన మోక్ష మార్గం దొరకాలన్నా, సరైనటువంటి ధర్మం గురించి తెలియాలన్నా, అర్ధకాములు రెండు కాని వారి దగ్గర మనం ఉండాలి. వారు అర్ధకాములైతే, నాకు ఇంత కావాలి, నాకు ఇది కావాలి అని కోరుకునేవారైతే వారు మోక్షాన్ని ఏమి ఇవ్వగలరు? లేదా మోక్షానికి సంబంధించినటువంటి దారి ఏం చూపించగలరు? చాలా సులభంగా వ్యాసుల వారు జనమేజయుడికి చెప్పినా కానీ మనం అర్థం చేసుకోవాలి. ఇందులో ఉన్నటువంటి ఆ డెప్త్ ని మనం అర్థం చేసుకోవాలి. అలాగా చూస్తూ ప్రపంచంలో గురించినటువంటి విషయాలు మాట్లాడుతూ మహానుభావులైనటువంటి వారికి కూడా ధర్మము అనేటువంటి స్వరూపం కోసం సత్యయుగం అంటే త్రేతాయుగం, రాముల వారి యుగానికి ముందు యుగంలో ధర్మం కోసం ఇబ్బంది పడి, ధర్మం కోసం కొట్టుకునేవారు. ఎలాగైతే వశిష్ఠుడు, విశ్వామిత్రుడు ఒక బాతుగాను, కొంగగాను, వశిష్ఠుడు ఒక బాతుగాను, విశ్వామిత్రుడు ఒక కొంగగాను అయ్యి ధర్మం కోసం ఎలాగైతే కొట్టుకున్నారో, ఇప్పుడు ఉన్నటువంటి పరిస్థితికి అప్పుడు ఉన్నటువంటి పరిస్థితికి ఏమిటి తేడా అనేటువంటి విషయం గురించి అలాగ వాళ్ళు ఆడి బక న్యాయము అంటారు. ఆడి బకము అంటే, ఆడి అంటే ఒక బాతు, బకము అంటే కొంగ. ఒక బాతుకి కొంగకి సముద్రంలో ఉన్నటువంటి లక్షణాలు, న్యాయం ఎలా ఉంటుంది అనేటువంటి విధంగా ఆడి బకములు ఎలాగైతే ఉంటాయో అలా కొట్టుకున్నారు విశ్వామిత్ర వశిష్ఠుల వారు. అందుకోసమని అంతటి మహాజ్ఞానులకైనా జ్ఞానినామపి చేతాంసి దేవి భగవతీ సా. ఆమె జ్ఞానులలో చైతన్యము సైతం బలాదాకృష్య మోహాయ, బలము చేత మోహము యందు లాగబడుతోంది, మోహము యందు లాగుతోంది పరమేశ్వరి అని మనకి సప్తశ్లోకిలో దుర్గ యొక్క స్వరూపం గురించి చెప్తూ, పరమేశ్వరి యొక్క స్వరూపం గురించి చెప్తూ, ఆమె యొక్క లక్షణం మహానుభావులైనటువంటి వ్యాస, వశిష్ఠ, వాల్మీకి ఆది, వశిష్ఠ, విశ్వామిత్రాది మహారుషులు సైతం కూడా ఏ రకంగా ఇబ్బందులు లోపడ్డారు, ఏ రకమైనటువంటి యుద్ధాలు చేశారు అనేటువంటిది వ్యాసులు వారు ఒక చిన్న విషయం తాను వెంటనే జనమేజయుడు, అయ్యా కథ ఏమిటో నాకు చెప్పవలసింది. ఏ రకంగా వ్యాస వశిష్ఠులు
ఏ రకంగా క్షమించారు, ఏ రకంగా వశిష్ఠుడు విశ్వామిత్రుల వారు ఏ రకంగా కొట్టుకున్నారు అనేటువంటిది నాకు చెప్పండి. ఈ ఆడి బక ఆఖ్యానం ఏదైతే ఉందో నాకు చెప్పండి అని చెప్పారు, అడిగారు. అడిగితే సావధానంగా వినమని హరిశ్చంద్రుడి యొక్క కథని వ్యాసుల వారు హరిశ్చంద్రుడి యొక్క కథని మాధ్యమంగా తీసుకుని వశిష్ఠ విశ్వామిత్రులు ఏ రకంగా ధర్మము గురించి ఏ రకంగా కొట్టుకున్నారు, అయితే ఆ యుద్ధము ప్రపంచానికి ఏ రకంగా పరిణమించింది, ఏ రకమైనటువంటి ఉపయోగాలుగా మార్చింది, ఏ రకమైనటువంటి కొత్త ధర్మాలు ఏర్పడ్డాయి, ఇవన్నీ కూడా మనకి ఈ హరిశ్చంద్రుల వారి యొక్క కథలో తెలుస్తుంది. రాముల వారి యొక్క వంశంలో ఉన్నటువంటి, రాములు వారికి అంటే ముందర ఇంకా ఉన్నటువంటి, మనం సత్యయుగంలో మాట్లాడుకుంటున్నాం, సత్యయుగంలో ఉన్నటువంటి త్రిశంకు అనబడేటువంటి మహారాజు గారు, త్రిశంకు స్వర్గము యొక్క కథ మనం విని ఉన్నాం. విశ్వామిత్రుడు ఏ రకంగా త్రిశంకుకి ఏ రకంగా అభయం ఇచ్చి అతని కోసం ఒక ప్రత్యేకమైనటువంటి స్వర్గాన్ని నిర్మించారు అనేటువంటి కథ మనకి తెలిసే ఉంది. అటువంటి రఘువంశములో ఉన్నటువంటి ఈ త్రిశంకువు యొక్క కొడుకు హరిశ్చంద్రుడు. సత్యవాక్ పరిపాలకుడు. రాజుకి సంతానము ముఖ్యం. ఎందుకు అంటే రాజు కనుక అనపత్యుడైనట్టయితే రాజ్యంలో కొంత శాతం అధర్మం ఉంటుంది అని న్యాయం. అందుకోసమని మనం ఒక దశరథుడైతేనేమి, మిగిలినటువంటి రాజులైతేనేమి, పుత్ర సంతానము ఏదైతే ఉందో ఆ పుత్ర సంతానము కోసం అడగడం అనేటువంటిది మనకి చాలా కథల్లో చూస్తూ ఉన్నాం. ఈ అనపత్య స్థితికి తప్పించడానికి రాజ్యాంగం ప్రకారం మనం ఈ రోజు నడుస్తున్నటువంటి కాలమానం ప్రకారం, ఆలోచన ప్రకారం కాకుండా ధర్మాన్ని ఆధారంగా చేసుకుని చూసి ఇందులో ఏ జాతిని తక్కువ చేయడం, స్త్రీ జాతిని కానీ పురుష జాతిని కానీ తక్కువ చేయడం, ఒకరిని ఎక్కువ చేయడం చేసి చెప్పేటువంటి లక్షణం కాదు. దీనికి ఆధారం ధర్మము. కాబట్టి ధర్మము అనేటువంటిది మొత్తం పరిపూర్ణంగా 100% ఉండడం కోసము రాజు అనపత్యుడు అవ్వకూడదు. అందుకోసమని ఎంత సత్యవాక్ పరిపాలన చేత తన పేరు సంపాదించినప్పటికీ హరిశ్చంద్రుల వారికి అనపత్యుడుగా ఉన్నారు అనేటువంటి దోషం పట్టి పీడిస్తూ ఒకసారి వరుణయాగము చేస్తాను, వరుణయాగము చేయడము తోటి నేను సంతానం ఏదైతే ఉందో ఒకసారి సంతానము కలిగాక తిరిగి ధర్మము పూర్తి అవుతుంది కనుక, ధర్మానికి క్లేశము ఉండదు కనుక, ధర్మ గ్లాని అవదు కనుక పుట్టినటువంటి సంతానాన్ని నేను వరుణుడికి ఇస్తాను అనేటువంటి ఒక ప్రమాణం చేశారు. వరుణుడికి ఇవ్వడము అంటే అది నరమేధ. మళ్ళీ తిరిగి చెప్పుకోవాల్సి వస్తోంది ఇక్కడ. ఈ ప్రక్రియలు, ఈ యజ్ఞయాగాది ప్రక్రియలు సత్యయుగంలో కేవలము ధర్మాన్ని ఆధారంగా చేసుకుని జరిగేవి. ప్రస్తుతం ఉన్నటువంటి ఆలోచన, ప్రస్తుతం ఉన్నటువంటి వాతావరణంతో వాటిల్ని మనం చూడకూడదు. యజ్ఞంలోనూ యజ్ఞ పశువు, యజ్ఞము అంటే దేనినైతే వెళ్ళి చేరుతామో, యుజ్ అనేటువంటి ధాతువు, వెళ్ళి కలయుట అనేటువంటి ధాతువు అది, అనేటువంటి అర్థం యజ్ఞము అంటే. నేను జీవాత్మ వెళ్ళి పరమాత్మలో కలవడము అనేటువంటి అర్థం వచ్చేటువంటి శబ్దము యజ్ఞము. జీవుడనై ఉన్నటువంటి నేను, మూలాధారాత్తు అధోముఖముగా ఉన్నటువంటి నేను, నేల తోయద మధ్యస్థాద్ విద్యుల్లేఖేవ భాస్వర నీవారసూకవత్ తన్వీ. నీవారము అంటే తోకధాన్యములు. ఆ నీవర ధాన్యానికి చివర ఉన్నటువంటి చిన్న ముళ్ళు ఏదైతే ఉందో అలా ఉన్నటువంటి జీవస్వరూపము, తిరగేసి ఉన్నటువంటి జీవస్వరూపముగా ఉన్నటువంటి జీవుడు
మన అందరిలోనూ అటువంటి జీవుడు మనము చేసేటువంటి ధార్మిక క్రియల ద్వారా, మోక్ష క్రియల ద్వారా తాను ఊర్ధ్వగామి అయ్యి పైన ఉన్నటువంటి ఆ జీవుడు ఈశ్వరుణ్ణి చేరడము అనేటువంటి మార్గం మనం మిగిలినటువంటి విధానాలలో, మన యొక్క యోగ విధానాలలోనూ మనం చెప్పుకుంటూ వస్తాం. ఇలాగ వెళ్ళి కలవడము అనేటువంటి దాన్ని యజ్ఞము అన్నారు. అందుకోసమని మనము దైనందిక జీవితంలో చేసేటువంటి ప్రతి పని కూడా ధార్మికమైనటువంటి ధర్మ మార్గానురక్తులు ఎవరైతే ధర్మాన్ని అనుసరించి ఉంటారో వారు చేసేటువంటి ప్రతి క్రియ కూడా యజ్ఞముగానే చేస్తారు. నేను తింటున్నటువంటి ఈ అన్నము నా యందు హవిస్సుగా మారి ఇది యజ్ఞము అనేటువంటి భావనతో స్వాహాకారంతో మనం భోజనాన్ని మొట్టమొదట తీసుకుంటాం. పరమేశ్వరుడికి ఇచ్చేటువంటివన్నీ కూడా స్వాహాకారం చెప్పి చేస్తాం. స్వాహ అంటే ఏ రకమైనటువంటి శేషము లేకుండా ఆ వస్తువు యొక్క తత్వము, వస్తువు యొక్క స్వరూపము పూర్తిగా కూడా ఎక్కడికైతే వెళ్ళాలో పరమపదానికి తీసుకువెళ్ళేటువంటి అగ్నికి మనం ఇస్తున్నాం. ఇది యజ్ఞానికి ఒక సులభమైనటువంటి ఒకానొక అర్థాలలో ఒక, అది యజ్ఞములో లక్షణము. ఈ యజ్ఞంలో ఒక మన పూజా విధానం కనుక చూసినట్టయితే అందులో న్యాసఖండం ఉంది, అలాగే పూజాఖండం ఉంది, జపఖండం ఉంది, చివరిని హోమఖండం. అలాగా యజ్ఞంలో రకరకాలైనటువంటి ఖండాలలో బలిఖండము అనేటువంటి ఒక ఖండము. మన యొక్క పూజా విధానంలో కూడా బలిఖండము అనేటువంటిది ఎవరికైతే ఏదైతే వెళ్ళాలో దాన్ని ఇవ్వడము అనేటువంటిది బలి అని అంటున్నాం మనం. వారికి పూర్తిగా అర్పించుట. ఈ వరుణుడికి చేస్తాను అన్నటువంటి ఈ యాగంలో నరమేధతో కూడి నేను చేస్తాను, పుట్టినటువంటి సంతానాన్ని కూడా నేను ఇస్తాను అనేటువంటి మాటని, అనేటువంటి ప్రమాణాన్ని వరుణుడికి చేశారు. ఎవరు? హరిశ్చంద్రుల వారు. ఆ ఇచ్చినటువంటి ప్రమాణాన్ని నమ్మి వరుణుడు ఇతనికి సంతానము కలిగేటువంటి ఆశీర్వచనం కలిగింది. తర్వాత కొద్ది కాలంలో సంతానవతి, తన యొక్క భార్య సంతానవతి అయినది. ఒక బాలుడు జన్మించాడు. అటువంటి బాలుడు పుట్టినటువంటి వెంటనే మళ్ళీ బ్రాహ్మణ స్వరూపంలో వరుణుడు వచ్చాడు. వచ్చి నా యొక్క ఆశీర్వచనము ద్వారా నీకు కలిగినటువంటి ఈ సంతానాన్ని నువ్వు నాకు వరుణ యాగము అనేటువంటిది చేసి అటువంటి యాగంలో నాకు నువ్వు అర్పిస్తాను అని అన్నావు కనుక ఎప్పుడు ఇస్తున్నావు అని అడిగితే ఇప్పుడే కదా సంతానం, ఇప్పుడే కదా జన్మ, మనం ఆ స్వరూపాన్ని చూస్తున్నది, కొద్ది రోజుల్లో ఇస్తాను నేను, మళ్ళీ కొద్ది రోజుల తర్వాత వస్తే అసలు బలి అనేటువంటి ఇవ్వడానికి ఒక ఒక బలికున్నటువంటి లక్షణం కలగడానికి అతనికి కనీసం జీవుడిగా, అతనికి శుచిగా బ్రాహ్మణ స్వరూపము కానీ, వైశ్య స్వరూపం కానీ, మిగిలినటువంటి క్షాత్ర స్వరూపం కానీ రావడం కోసము అతడు ఉపవీతుడైతేనే కదా కనుక దానికి ఆ స్వరూపం వస్తుంది కనుక అతనికి అక్షరాభ్యాసము విద్యతో పాటుగా ఉపవీతం ఎప్పుడైతే వేసుకుంటాడో అప్పుడు నేను నీకు అతన్ని బలిస్తాను, నేను నీకు అతన్ని ఇస్తాను అని తిరిగి మళ్ళీ రెండోసారి కూడా పంపించేస్తాడు హరిశ్చంద్రుడు. ఈసారి తిరిగి నేను మళ్ళీ వస్తాను, వచ్చినప్పుడు ఎలాగైనా సరే నువ్వు నీ యొక్క పుత్రుణ్ణి నాకు ఇచ్చి నువ్వు ఈ యజ్ఞాన్ని పూర్తి చెయ్యాలి అనేటువంటి లక్షణం, అనేటువంటి బెదిరింపు వరుణుడు బెదిరించి హరిశ్చంద్రుడు వారి దగ్గర నుంచి వెళ్ళిపోతారు. ఈ కథ ఇంకా విస్తారంగా నడుస్తోంది కనుక మనం ఈ సత్సంగంలో ఈ హరిశ్చంద్రోపాఖ్యానం మనం ఇక్కడికి మనం విశ్రామం తీసుకుని, ఎందుకంటే మళ్ళీ తర్వాత మళ్ళీ యాగములో
అతని బదులు సునస్యకుడు, ఈ కథలన్నీ కూడా మనకి వస్తాయి కనుక వాటిల్ని ఆపడం అనేటువంటిది భావ్యం కాదు కనుక తిరిగి మళ్ళీ వచ్చే సత్సంగంలో ఈ హరిశ్చంద్రోపాఖ్యానాన్ని మనం ముందరికి మనం అందరం కూడా సత్సంగము పరమేశ్వరి యొక్క సంఘంలో చెప్పుకుందాం. ఏ రకంగా హరిశ్చంద్రుడు కథ, హరిశ్చంద్రుడు, చంద్రమతి, మణికర్ణిక, ఇవన్నీ కూడా మనకి నాటకాలు సినిమాల ద్వారా హరిశ్చంద్రుడు మిగిలినటువంటి ఉపాఖ్యానాలను మనం వినేసి ఉన్నాం కనుక, ఆఖ్యానాలను వినేసి ఉన్నాం కనుక వాటి మీద ఒక రకమైనటువంటి స్వరూపం, ఒక రకమైనటువంటి ఆలోచన ఏర్పడిపోయింది. అలా కాకుండా పరమేశ్వరి సత్యం కోసం ఎవరైతే నుంచున్నారో, అలాగే పరమేశ్వరి ఏ కారణంగా, ఏ స్వరూపంగా తనని తాను ప్రకటించుకొని ఈ సృష్టిని ముందరికి నడిపించడానికి ఆ యుగంలో ఆ స్వరూపము, ఆ వ్యక్తిగా ఉన్నప్పుడు ఏ రకంగా నడిపించింది అనేటువంటిది మనం ఈ హరిశ్చంద్రోపాఖ్యానం ఇంకా డీటెయిల్డ్ గా రానున్నటువంటి రోజుల్లో అతని యొక్క సంతానము, విశ్వామిత్రుడు, వశిష్ఠుడు, వీరి యొక్క కథ ఎలా అయింది, చివరికి వశిష్ఠుడు విశ్వామిత్రుడు కొట్టుకునేటువంటి స్వరూపం వరకు కూడా ఎలా వచ్చింది అనేటువంటిది మనం రానున్నటువంటి సత్సంగంలో తెలుసుకుందాం. స్వస్తి ప్రజాభ్యః పరిపాలయంతాం న్యాయేన మార్గేణ మహిషాగో బ్రాహ్మణేభ్యः శుభమస్తు నిత్యం. లోకాः సమస్తాः సుఖినో భవంతు. సహనా భవతు, సహనౌ భునక్తు, సహ వీర్యం కరవావహై, తేజస్వినావధీతమస్తు మా విద్విషావహై. ఓం శాంతి శాంతి శాంతి. తిరిగి మళ్ళీ వచ్చే సత్సంగంలో కలుసుకుందాం. స్వస్తి.